హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ మటన్ కర్రీ. మటన్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్కర్లో పెట్టి 7-8 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయాలి. ఇట్లా బాయిల్ చేయటం వల్ల మటన్ చాలా మెత్తగా ఉడుకుతుంది, కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చింది ఏంటి తెలుస్తుంది. మీ పిల్లలకి ఇట్లా వండి పెట్టి చూడండి. ఈ రోజుల్లో పిల్లలు చికెన్కి అలవాటు పడిపోయి మటన్ అంటే ఎవరూ తినట్లేదు. ఇట్లా వండి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది బాయిలర్ చికెన్ అనుకుంటారు కానీ మటన్ అనుకోరు, అంత టేస్టీగా వచ్చింది. మా పిల్లలు మటన్ తినరండి. ఇట్లా బాయిల్ చేసి పెట్టాను, తిన్నారు పిల్లలు, చాలా బాగుందన్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ బాయిల్ చేసిన వాటర్ పారబోయకుండా కర్రీలో పోసుకోవాలి. లాస్ట్లో ఎండు కొబ్బరి, గసగసాలు పొడేసి మటన్ మసాలా వేయటం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. కర్రీ టేస్టీయే కాదండి, కలర్ కూడా చాలా బాగుంది. ఓకే, బాయ్ అండి.